హలో అండి, నమస్తే. పావు బాజీ అంటే మీకు కూడా ఇష్టమేనా? అయితే కామెంట్ చేయండి. హోటల్ స్టైల్ పావు బాజీ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకుందామా? ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుందాం. దీంట్లో 3 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసేసుకోవాలి. దీంతో పాటుగా 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. బటర్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి, ఇంత వేసానేంటి అని అస్సలు అనుకోవద్దు. ఆ టేస్ట్ రావాలంటే వేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనకి ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయిపోవాలి. తెలుసు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలన్నమాట, అస్సలు మాడకూడదండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిపోయాయి కదా, ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అంత కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పావు బాజీ మసాలా వేసుకోవాలి. ఆ మసాలానే మనకి టేస్ట్ వస్తుంది అనమాట. 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మసాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు టమాటాలని 2 దాకా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోయేదాకా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, మనకి మాడిన స్మెల్ అనేది రాదనమాట. చూసారా ఎంత మెత్తగా అయిపోయాయో? ఇప్పుడు మనం దీంట్లోకి 2 బంగాళదుంపలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 క్యారెట్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్ది దాకా క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి. 1 దాకా క్యాప్సికమ్ కట్ చేసి వేసుకోవాలన్నమాట. మీకు ఇష్టమైతే బఠానీ కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని దీంతో పాటుగా 1.5 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలన్నమాట. ఒకసారి గరిటెతో కలిపేసి మూత పెట్టేసుకొని తర్వాత విజిల్ కూడా పెట్టేసుకొని 7 విజిల్లు వచ్చేదాకా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు. సో నేనైతే 7 విజిల్ తర్వాత ఆవిరిపోయాక చూపిస్తున్నాను. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మనకి బటర్ కూడా పైకి వస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం మ్యాషర్తో మొత్తాన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. చూసారా, ఇలా అనమాట. అసలు ముక్కలేమీ ఉండకుండా మొత్తాన్ని బాగా మ్యాష్ చేసేసుకొని, మీరు కావాలంటే థిక్నెస్ ఇంకొద్దిగా లూజ్గా ఉండాలి అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ పోసేసుకొని అయినా కుక్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేయచ్చు. దీంట్లో తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ బటర్ని వేడి చేసేసుకొని 1/4 టీ స్పూన్ పావు బాజీ మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కస్తూరి మేతి వేసేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ తాలింపుని పావుబాజీ మసాలాలోకి వేసేసుకుందాము. ఇంకంతేనండి, మనకి పావుబాజీ మసాలా రెడీ అయిపోయింది. అంతేనా? పావు లేకపోతే ఎలాగా? మనం దోశలు వేసుకునే పెనం మీదే 1/2 టీ స్పూన్ దాకా బటర్ వేసేసుకొని వేడి చేసేసుకోవాలన్నమాట. తర్వాత 1/4 టీ స్పూన్ కారం వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. మీకు ఇష్టమైతే ఇక్కడ పావుబాజీ మసాలా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పావుని ఈ మసాలా మీద పెట్టేసుకొని 2 వైపులా బాగా టోస్ట్ చేసుకోవాలి. అంతే, మన పావులు కూడా రెడీ అయిపోయాయి. అంతే, చాలా ఈజీ రెసిపీ అండి. ఒక్కసారి ట్రై చేశారనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మీరు హోటల్కే వెళ్ళరు. మనం ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్ పావు బాజీ చేసేస్తామన్నమాట. నా వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.